అనుదిన వాక్య భాగానికి స్వాగతం. మరి ఈరోజు వాక్య ధ్యానంగా యెషయా గ్రంథం నుంచి 26వ అధ్యాయం 12వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. యెహోవా, నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు, నిజముగా మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు అనే మాట మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచదు, నిజముగా నువ్వు మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరచదు అనే మాట ఇప్పుడు మేము ధ్యానం చేసుకోబోతున్నాం. నీ మహా కనికరను బట్టి, కృపను బట్టి నువ్వు పాద సన్నిధికి వస్తున్నాం. కృపగల తండ్రి, దయగల దేవ, నీ వాక్య భాగాన్ని సత్యాన్ని మాకు సమాధానం ఎలా స్థిరపరుస్తావో, నిజంగా నువ్వు మా పక్షుని మా పనులన్నిటినీ ఎలా సఫలపరుస్తావో, మరి అనేక మంది భక్తులు ఇప్పటి వరకు నీ సన్నిధికి వచ్చి సమాధానం పొందిన వారు ఉన్నారు, సమాధానంలో స్థిరపరచబడ్డవారు కూడా ఉన్నారు, తాత్కాలికంగా సమాధాన పడ్డవారు కూడా ఉన్నారు. నిజముగా వారి పక్షము నుండి వారి పనులన్నీ దైనందిన జీవితంలో కానీ పౌలు భక్తుడైతే నన్ను బలపరచువాలని సమస్తమును చేయగలను, చేసేదంతా మీరే, కేవలం పేరు మాత్రమే మాది. అలా యెహోషువ విషయంలో కానీ, మోషే విషయంలో కానీ, యాకోబు విషయంలో కానీ, ఇస్సాకు అబ్రహాముల విషయంలో కానీ, మానవులందరూ భక్తులందరూ సక్సెస్ఫుల్ పనులన్నీ నువ్వే చేస్తున్నావు. ఈ భూమి మీద నీ సెలవుతో జరిగే చెడ్డ పనులు కూడా నీ సెలవుతో జరుగుతున్నాయి. అయితే నీవు మా పక్షం నుండి మా సమస్తమైన మంచి పనులన్నీ మా ద్వారా జరిగించి మాకు మంచి పేరు, మంచి ఖ్యాతి తీసుకొచ్చే దేవుడు అని మేము గ్రహించి నీ మార్గంలో వర్ధిల్లడానికి పూనుకునే భాగ్యం మాకు దయచేయమని యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది, యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచదువు. చూడండి, ఒక మనిషికి సమాధాన స్థితిలో ఉన్నప్పుడు యేసు దేవునితో మనకేం పని? కొంతమంది లోకంలో యేసు దేవుడు కాదంటున్నారు, యేసు దేవుడైతే మరి రాజ్యం ఏది అంటున్నారు, దేవుడైతే మరి పరిపాలన ఎక్కడుంది అంటున్నారు, దేవుడైతే రాజవస్త్రాలు ఎక్కడున్నాయి అంటున్నారు, సింహాసనం ఎక్కడుంది అంటున్నారు. ఎన్నెన్ని అనాల్లో వారు మానవ రీతిగా, మానవుని ఆయుష్ అంతా 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అసలు మానవ జీవితం ఏపాటిది? గాలి బుడగ, నీటి మీద బుడగ లాంటిది. అసలు మానవుని జీవితం ఎలాంటిది? గడ్డి పువ్వు లాంటిది. అసలు మానవుని జీవితం ఎలాంటిది? ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఒక ఆయన లారీ పర్మనెంట్ పేరిపోయింది. ఒక్కసారి టైర్ పంచర్ వెంబటే అక్కడ ఆగిపోయింది. దాంట్లో ఎంత హెవీ లోడ్ ఉన్నది, మరి ఒక్క టైరు మరిగిపోతేనే ఆగిపోయింది. మళ్ళీ ఎన్నో 33 టైర్లు కూడా ఉన్నాయి. వాటికి 30 టైర్ల రాళ్ళు ఉంటాయి, 4 టైర్లు ఉంటాయి, 6 టైర్లు ఉంటాయి, 8 టైర్లు ఉంటాయి, 10 టైర్లు, 12 టైర్లు కూడా ఉంటాయి. కానీ ఒక్కటి పంచర్ అయ్యేసరికి ముంగడు పోయేది అవుట్ దాని పని. ఒక ఆయన అన్నాడు, ఆ శబ్దం వినేగో మనిషి బతుకు కూడా అంతేనాయా ఏమున్నదన్నాడు. ఓయా, మనిషి బతుకు అంత ఎట్లయితుంది? అంతకన్నా అధ్వానం అంటాడు. ఎట్లా అధ్వానం అంటాడు? అదన్నా సప్పుడైంది కదా డామ్ అని, ఇది సప్పుడు ఎక్కడిది అన్నాడు. అవును, నిజమే అది కూడా. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుని కృప మీ మీద ఉన్నది, అధికంగా ఉన్నది, మామూలుగా లేదు. విర్రవీయకండి, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకండి, అవివేకంతో మాట్లాడకండి, అజ్ఞానంతో మాట్లాడకండి. ఈ బైబిల్ గ్రంథాన్ని దీవారాత్రాలు ధ్యానించినట్టయితే నోరు మూయబడుతుంది. ఈ బైబిల్ జ్ఞానాన్ని, ఈ బైబిల్ పుస్తకాన్ని, దాంట్లో ఉన్న సారంను గ్రహించినట్టయితే మేము ఇక తొందరపాట్లన్నీ, అజ్ఞాన మాటలన్నీ, అవివేక మాటలన్నీ, తెలివి తక్కువ మాటలన్నీ, అసలు నువ్వే జీవితంలో సమయం కోల్పోయినందుకు బాధపడతావు, దుఃఖపడతావు. జాగ్రత్తగా వినండి. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు
అన్ని రకాలుగా ఆశ్రదిస్తున్నాడు. అది 75 సంవత్సరాల వయసు అంటే సగం విడిపోయినాక పిలిచాడు. అప్పుడు నేనైతే అయ్యో ఎంత పొరపాటు అయిపోయింది, అబ్రాహాముకు 75, నాకు 36 అంటే అప్పుడు ఆయన జీవించింది 140 అయితే నాది మరి 70 సంవత్సరాలు కదా మనిషిని ఆయుష్. అధిక బలం ఉంటే అది వేరే సంగతి. దేవుడు నిర్ణయించింది అయితే అంతే కదా. నేనెంతో కాలం వ్యయపరుచుకున్నా, వ్యర్థం చేసుకున్నా అనుకొని తప్పుడు మార్గానికి నా జీవితం అంతా వ్యయపరిచాను. ఫలమేమీ పొందలేదు అని చాలా బాధపడ్డా, చెప్పలేనంత బాధపడ్డా. అయినా దేవుడు దొరికండి, ఇక బాధపడితే లాభం లేదు. జాగ్రత్త పడదాం. అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకోవట్లో సమయాన్ని పోనీయకుండా జాగ్రత్త పడదామని మాత్రం అదొక్క తీర్మానం చేసుకున్నాను. అదే నా అదృష్టం. ఎందుకంటే దేవుడు మనకు ముందు సమాధానం స్థిరపరిచే దేవుడు, తర్వాత మన పక్షాన మన పనులన్నీ సఫలం చేసే దేవుడు అని కనుక దయచేసి అసలు చేయకండి. దేవుని కృప నీ మీద నా మీద 118వ కీర్తనలు కూడా రాసి ఉంటుంది. దేవుడు మన పనులన్నీ సఫలం చేస్తాడని. కనుక ఎవరైనా సరే దేవుని నమ్ముతున్నారు, మంచిది, నమ్మండి, నేను వద్దంటలే. నేను స్థిరపరచకపోతే అది నీ లోపమే కానీ దేవుని లోపం కాదు, లేదా మీ నాయకుల లోపం. లేదా ఆయన నాయకుల మీద మనం ఎందుకు నిందలు మోపాలి, కాపరి మీద ఎందుకు? నీకు చదవచ్చు, బైబిల్ ఉన్నది, దేవుడు నీ సొంతం అయిపోయాడు అంతే. ఆయనకు నువ్వు సమయం ఇవ్వట్లేదు, అదే నీ దురదృష్టం. ఆయన దగ్గర మీరు గోదాట్లు అడుగుడు మీకు ఇవ్వను, వెతుకుడు మీకు కొనుక్కు, తట్టుడు తీయబడను. విశ్వాసం ఉంచేవాడు తలగా నియమించబట్టాడు, విశ్వాసం ఉంచినవాడు పైవాడుగా ఉంటాడు, విశ్వాసం ఉంచినవాడు సిగ్గుపరచవాడు, విశ్వాసం ఉంచినవాడు ఆకలి కొనడు. ఎన్ని మాటలు ఉన్నాయో అసలు బైబిల్లో. కనుక ఆయన మన పక్షా నుండి మన పనులన్నీ సఫలపరచడం కాదు, మన శత్రువులను ఓడగొట్టేది ఆయన, రోగాలు తీసేసేది ఆయన, జ్ఞానం ఇచ్చేది ఆయన, తెలివి ఇచ్చేది ఆయన, బలం ఇచ్చేది ఆయన, వివేకం ఇచ్చేది ఆయన, తోడుండేది ఆయన, మాట్లాడేది ఆయన, కార్యం చేసేవన్నీ ఆయన. కనుక ఆయన మన పక్షం నుండి మన పనులన్నీ సఫలపరచడానికి నన్ను ఎన్నుకున్నాడు. కనుక అసలు చేయకండి. హెచ్కేల్ గ్రంథం 16:7 చెప్తుంది, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను వృద్ధిలోనికి తేగాని ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి, దిగంబరివై వస్త్రహీనముగాను నీకు స్తనములు ఏర్పడాను, తల వెంట్రుకలు పెరిగాను. చూడండి, ఒక చిన్న శిశువు చెట్టులు భూమిలో నాటబడిన చెట్టు వృద్ధి పొందినట్లు, చిగురు పెట్టి వృద్ధి పొందినట్లు, చిన్న అండంగా పిండంగా, తర్వాత చిన్న శిశువు రూపం, తర్వాత బాలుని రూపం, తర్వాత యవనస్తుని రూపం, తర్వాత ఒక సాధనంగా ఒక పనిముట్టుగా, మళ్ళీ తను కూడా పిల్లలుగా అనే రీతిగా ఎదగటం మామూలు విషయం కాదు అది. అలాగే దేవుడు నన్ను కూడా రక్తంలో పొరలాడుతున్నాం. మనం దేశవరు తెలియకముందు ఒక పిండంలాగా అజ్ఞానపు దశలో ఉన్న మనం, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను వృద్ధిలోనికి తేగా నువ్వు ఎదిగి పెద్దదానవై ఆభరణ భవిష్యత్తురాలు వెతివి. మొదటి వచనం నేను రాసినది, నీవు మాకు సమాధానం స్థిరపరచు. దేవుడు సమాధానం స్థిరపరచు. నీకు నిజముగా నువ్వు మా పక్షం నుండి మా పనులన్నీ సఫలపరచు. దేవుడు మన పక్షం నుండి మన పనులన్నీ సఫలపరచండి. దేవుడు పనులు సఫలపరచబట్టుకునే మనం వృద్ధిలోకి వచ్చినాం. దేవుడు సమాధానం స్థిరపరచబడినందువలనే, దేవుడు మన పక్షం నుండి మన పనులన్నీ చేసినందువలనే మనం ఎదిగి పెద్దవారం అయిపోయాను. ఆభరణ భూషితురాలు, ఒక పెళ్లి కుమార్తె తయారైనట్టు తయారైపోయాను. దేవుడు అన్ని బ్యాక్గ్రౌండ్ మనకి అనుకుంటే అన్ని పుష్టిస్తుంటే అన్ని కార్యాలు చేస్తే అట్లా తయారైనాక గర్వం రావచ్చునా, తయారైనాక టెంపర్ రావచ్చునా, అట్లా తయారైనాక నేనంటే ఏమనుకున్నావని అతిశయం రావచ్చునా, అట్లా తయారైనాక విర్రవీగొచ్చునా. అసలు మన వల్ల జరిగింది ఏముంది అక్కడ? ఆ దేవుని కృపచేతనే రక్షించబడ్డాం కదా, దేవుని కృపచేతనే సమాధాన స్థితి వచ్చింది కదా, దేవుని కృపచేతనే ఆయన మన పక్షం మన పనులన్నీ సఫలం చేశాడు కదా. సరే, దేవునిలోకి రాకముందు నీకు ఎక్కడ సమాధానం ఉంది? అది సరే, దేవునిలోకి రాకముందు నీ పక్షాన్ని ఎవరిని నీ పనులన్నీ సఫలం చేసిండ్రు?
నీ పనులు సఫలం కాకనే కదా దేవుని దగ్గరకు వచ్చింది. కాబట్టి దయచేసి కొద్దిగా ఆలోచించండి. నువ్వు ఏ స్థితిలో వచ్చినావు, నువ్వు ఏ స్థితిలో వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంటిది, ఇప్పుడు నీకు ఎందుకు మళ్ళీ అతిశయం వచ్చింది, గర్వం వచ్చింది. దిగంబరివై వస్త్రహీనురాలుగా ఉన్న నీకు స్తనములు ఏర్పడాను. పుట్టినప్పుడు వస్త్రహీనంగా ఉండరా? దిగంబర్లాగా ఉంటారు కదా, అప్పుడు ఏమన్నా అందం ఉంటుందా? స్తనములు ఏర్పడాను అంటే రొమ్ములు రావటం, చెస్ట్ రావటం, అప్పుడు ఎంత అందంగా ఉంటుంది. అదే ఒక స్త్రీ, రొమ్ములు లేని స్త్రీ ఉంటుంది అనుకో, స్తనాలు లేని స్త్రీ, ఏమన్నా అందం ఉంటుందా మనిషికి? తల వెంట్రుకలు పెరిగాను, వీటి రొమ్ముల్లో వెంట్రుకలు ఎట్లుంటుంది, బొడబొడ. అట్లా మనం కూడా కొంత ఆస్తి, కొంత ఐశ్వర్యం, కొంత ధనం రాగానే గర్వించకూడదు. మన లోకానికి పర్వాలేదు మనిషి అన్నట్టుగా సమాజం అనుగుణంగా గర్వం, అతిశయం రాకూడదు. ఇక్కడ దానికి సాదృశ్యంగా ఇలా చెప్పాల్సి వచ్చింది అర్థం కావటానికి. బైబిల్ గ్రంథంలో కూడా నువ్వు దిగంబరివే వస్త్రహీనంగా ఉన్నా, నీకు వస్త్రహీనంగా అంటే రక్షణ లేని స్థితిలో ఉన్నాం మనం. స్తనములు ఏర్పడానంటే ఇప్పుడు అందంగా తయారైపోయాను దేవుని దృష్టి కూడా. తల వెంట్రుకలు పెరిగానంటే ఇక నువ్వు చూడంగానే ఆకర్షితురాలుగా ఉంటున్నావు. ఇక నేను చూడంగా నన్ను అందరూ ఆకర్షించుకుంటున్నది నా టాలెంటే, నా సామర్థ్యమే అనుకోవచ్చును. పౌలు భక్తుడు అట్లా అంటలే, నన్ను బలపరచు అని నేను సమస్తమును చేయగలను. నీ వెనక ఒక ఆయన ఉన్నాడు, బలపరుస్తున్నాడు. ఆయన సంగతి నువ్వు ఊసెత్తవా? మరి ఆయన విషయంలో కృతజ్ఞత కలిగి ఉండవా? అయిపోయింది అట్లా చేయకండి. నువ్వు ఏ స్థితిలో దేవుని దగ్గరకు వచ్చినావు, నువ్వు దీన స్థితిలో ఉన్నప్పుడు, ఇప్పుడు దీనస్థితి ఉందా? మరి ఇప్పుడు గర్వం, అహంకారం, హెచ్చింపు, తలబిరుసు అవన్నీ మానేయాలి. ఇర్మీయా గ్రంథం 31:14 చెప్తుంది, కొవ్వుతో యాజకులను సంతోషపరిచెదను, నా జనులు నా ఉపకారమును తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే హవాక్కు. యాజకులు అంటే వారి పాపాల కొరకు వారు, ప్రజల పాపాల కొరకు వారు రోజు దేవునికి మొరపెట్టేవారు యాజకులు. కొవ్వుతో యాజకులు సంతోషపరిచేదను. కొవ్వు తింటే ఎంత చూడండి, మటన్ యాటనికి వచ్చినప్పుడు దాంట్లో కొవ్వు కూడా వస్తుంది. తలకాయలు వెనుక మెదడు ఉన్నట్టు, అది నోట్లో వేసుకోగానే ఎంత హాయిగా ఉంటుంది. ఇట్లా సప్పరిస్తారు అంతే, నవలటం కూడా అవసరం లేదు. అది లోపల వెళ్ళి శరీరానికి కావలసిన బలాన్ని ఇస్తుంది. కొవ్వుతో యాజకులు సంతోషపరిచేదను, నా జనులు నా ఉపకారం తెలుసుకుని తృప్తిని. దేవుడు అంటేనే అన్ని రకాల మేలు చేసే దేవుడు. ఎవరికి మరి గర్విషులక, ఎవరికి మరి అతిశయపడేవారిక, ఎవరికి మరి హెచ్చించుకునేవారిక, ఎవరికి మరి తలబిరుసుతనంతో ఉన్నవారిక కాదు. దీనత్వం, ఏ స్థితిలో దేవుని దగ్గర వచ్చినది జ్ఞాపకం చేసుకొని దేవుని శక్తి ప్రకారం దేవుని పనులు చేసేవారికి దేవుడు తృప్తిపరుస్తాడు, సంతోషపరుస్తాడు. మార్క్స్ వార్త 13:11 చెప్తుంది, వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోనప్పుడు మీరు ఏమి చెప్పదమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకు ఏది ఇవ్వబడును అదే చెప్పువాడు పరిశుద్ధాత్మే కానీ మీరు కాదు. చూసిన ఇప్పటివరకు బలపరిచిన వ్యక్తే మర్మంగా ఉన్నాడు, మరుగు చేయబడి ఉన్నాడు. నువ్వు మాట్లాడేది కూడా నువ్వు కాదు, దేవుడే మాట్లాడతాడు. నువ్వు దైవంలో నువ్వు కాదు, సంఘాన్ని కట్టేది కూడా నువ్వు కాదు, రోగులు మార్చేది కూడా నువ్వు కాదు. వాడు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోనప్పుడు మనని వాడు కాదు వారు దేవుని నమ్మినప్పుడు మన మీద ఎవరైనా వ్యతిరేక భావంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు, ఏదేదో శోధనకు గురి చేసేవారు, చికాకులు పెట్టేవారు ఉండరు. ఎందుకు ఉండరు? వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోనప్పుడు మీరు ఏమి చెప్పదమా అని ముందు చింతింపకుడు. కోర్టు కేసులు ఉన్నప్పుడు కానీ, పెద్ద మనుషులు మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ, గొడవలైనప్పుడు కానీ, సాక్ష్యం ఇచ్చినప్పుడు కానీ ఏదైనా మీకుంటే మీరు చింతపడకండి. ఆ గడిలోనే మీకు ఏది ఇవ్వబడునో అదే చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడైతే టెన్షన్తో పరిశుద్ధాత్మ లోపలికి వచ్చి నీకు తెలవకుండా నీతోటి మాట్లాడిస్తాడు. నువ్వు మాట్లాడేదంతా సక్సెస్సే. ఏ మనిషి కూడా దాన్ని తోసివేయటానికి లేదు.
అట్లా ఉంటాడు నీ లోపల దేవుడు. వారు మిమ్మల్ని అప్పగించిన కొనిపోయినప్పుడు మీరేం చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి. ముందే చింత పెట్టుకోకండి. కోర్టు పోతేనే మాట్లాడాలను, పెద్ద మనుషుల దగ్గర పోతేనే మాట్లాడాలను, పోలీస్ స్టేషన్ పోతేనే మాట్లాడాలను, అధికారుల దగ్గర మధ్య పోతేనే మాట్లాడాలి, శత్రువుల మధ్య పోతేనే మాట్లాడాలను. అప్పటికప్పుడే పరిశుద్ధాత్మ నేను వశంలో ఉంచుకొని మాట్లాడతాడు. ఏం భయపడకండి. 143 కీర్తన 7 యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమేమో. నేను సమాధులకు దిగువారి వలె కాకున్నట్లు నీ ముఖము నాకు మరుగు చేయకము. ఇది ఈ భక్తుడికి దేవునితో ఎంత అంటే సంబంధం అంటే, దేవా వెనుక నాకు జవాబు ఇవ్వకపోతే, నా ప్రార్థనకు జవాబు ఇవ్వకపోతే నేను సమాధులకు దిగిన వాని వలె. అంటే సమాధి మాట్లాడుతుందా? సమాధి ఉత్తరం ఇస్తుందా? సమాధి దేవుని సృష్టిస్తుందా? సమాధి దేవుని అద్భుతాలు వివరిస్తుందా? అట్లా దానికి పోల్చుకుంటూ మరి ఆ భక్తుడు మాట్లాడుతున్నాడు. యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నదయ్యా, త్వరగా నాకు ఉత్తరమయ్యా. నేను సమాధులకు దిగుమారు వల్ల కాకున్నట్లు నీ ముఖము నాకు మరుగు చేయకయ్యా. నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపజేయ. నీ ముఖకాంతి వల్ల నాకు రక్షణ కలుగుతుంది దేవా అట్లా బతులాడుతున్నాడు. మనం కూడా దేవుని బతులాడుకోవాలి. చాలామంది దేవుని బతులాడరు, మనుషుల మీద బతులాడతారు, మనుషుల కాళ్ళ మీద పడతారు, మనుషుల్ని గోజాడుతారు, ఏమేమో చేస్తారు. సరైన జ్ఞానం కాదని ఒక దేవుని సేవకునిగా మీకు ఈ సంగతి తేటగా తెలియజేస్తున్నాను. దేవుని కృప మీ మీదును గాక. భయపడకండి. దేవుడు మనం ఆశ్రయించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాన్ని మా తండ్రి, మీ మహాకనికని బట్టి నవా ఈరోజు అనుదిన వాక్యదానంలో యెషయా గ్రంథం 26:12 యెహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచదు, నిజముగా నీవు మా పక్షుని మా పనులన్నీ సఫలపరుస్తుంది. యెషయా భక్తుడు చెప్తున్నాడు, దావీదు భక్తుడు చెప్తున్నాడు, యోసేపు చెప్తున్నాడు. ఇంకెంతమంది నేను మీద ఆధారపడిన వారందరి పనులన్నీ చేసి పెట్టినవాడు నీవే. మరియు నేల నాటబడిన చిగురు ఉద్యోగునట్లు నేను వృద్ధిలోకి తేగా నీవు ఎదిగి పెద్దదాని ఆభరణ భవిష్యత్తురాలు అవుతుంది. నీవు ఎదిగిస్తేనే ఎదిగినాం, నువ్వు ఆభరణాలు ఇస్తేనే ధరించుకున్నాం. నాటబడిన చెట్టు చిగురు అభివృద్ధి పొందినట్లు నీ కృప మా మీద ఉంటేనే, మాకు సహాయం చేస్తేనే, మాకు సమాధానం స్థిరపరిస్తేనే, మా పక్షాన్ని మా పనులను చేస్తేనే మేము ఈరోజు 10 మంది కనబడుతున్నాం. దేవా మీ మహాకనికరని బట్టి, కృపను బట్టి, దిగంబరువైన వస్త్రహీనముగా ఉన్న నేను నీకు స్థలములు ఏర్పడాను. తల వెంట్రుకలు పెరిగాను, ఇప్పుడు రూపరేఖలు పెరిగిన అందసందాలు వచ్చినాయి. నేను ఇప్పుడు యవనస్త్రాలకు వచ్చినట్టు. అయితే మేము గర్వించకూడదు, చేపడకూడదు. కొవ్వుతో యాజకులను సంతోషపరుస్తానన్నావు. ఎవరైతే ఎక్కువ ప్రార్థన చేస్తారో వాళ్ళకి సంతోషం అంటున్నావు. నా జనంలో ఉపకారం తెలుసుకుని తృప్తి నుండి నీ జనంలోకి తృప్తి లేనందువల్ల నువ్వు పిలిచావు, తృప్తి కలుగజేస్తాను మాట ఇచ్చావు. వారు మిమ్మల్ని అప్పగించడం కొనిపోయినప్పుడు మాకు ఎవరైనా ఆటంకాలు, అభ్యంతరాలు, సిక్కులు, చికాకులు కలుగజేస్తే మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మీరేమి చెప్పదమా అని ముందుగా చింతింపకండి. ఆ గడిలోనే మీకు ఏది ఇవ్వబడునో అదే చెప్పండి అని సెలవిచ్చిన దేవా స్తుతిస్తున్నాం. పరిశుద్ధాత్ముడే మాట్లాడుతారు కానీ మాట్లాడరు మీరు కాదంటున్నాం. దేవా మా ఆత్మ క్షీణించుచుని, త్వరగా ఉత్తరం అయ్యా. నేను సమాధులకు దిగువారి వల్ల కాకున్నట్లు నా ముఖము మాకు మరుగు చేయకయా. కృపతోడుగా ఉంచి సహాయించమని, కటాక్షం ఉంచమని, నెమ్మది సమాధానం కలచి, బలహీనత అంతా తొలగించమని యేసును ప్రార్థిస్తున్నాం. ఆమేన్.